ఫిబ్రవరి నెల వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అంటే ఎత్తు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. అయితే ఫిబ్రవరి నెల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? శుభ అశుభ ఫలితాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తప్పక పాటించాల్సిన పరిహారాలేంటి? మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో మీ కెరియర్ లక్ష్యాలను సాధించడానికి, మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, మీ నెట్వర్కింగ్ ని విస్తరించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీలో మార్కెటింగ్, సేల్స్, రైటింగ్, రిక్రూట్మెంట్ రంగాల్లో పనిచేస్తున్న అద్భుతమైన విజయాలను సాధించగలరు. మీ ప్రేమ జీవితంలో అంతా కొత్తగా ఉంటుంది. ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాలు కొన్ని పునఃపరిశీలించుకోవాల్సి ఉంటుంది. విలాసాలకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ మీకు అనుకూలంగా మారతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించే ఖర్చులకు సిద్ధపడాలి. అయితే క్రమేపీ స్వస్థత చేకూరుతుంది. కొందరికి విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కళాకారులకు అద్భుతమైన అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులు తమ సంస్థల విస్తృతి కోసం మరింత కృషి చేస్తారు. ఈ నెలలో మీరు చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మంచి జరుగుతుంది. చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేయండి. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ప్రారంభించిన పనులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. బుద్ధి బలంతో సమస్యలు దూరమవుతాయి. వివాహితులు వారి ప్రేమ జీవితంలో లేదా సంబంధంలో అనుకూలంగా ఉంటారు. విద్యా విషయాల్లో గొప్ప అవకాశాలు ఉన్నాయి. మొదటి వారం శుభప్రదం కానుంది. కుటుంబం సంతోషంతో నిండి ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఇంటి పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభించవచ్చు. కుటుంబం అంతా ఒక్కటై ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేయాలనుకుంటే ఈ సమయం చాలా మంచిది. మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ఏదైనా ప్రణాళికతో పనిచేస్తుంటే మీరు మంచి విజయాన్ని పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సమీపంలోని ప్రదేశానికి వెళ్ళవచ్చు. మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే మీ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఉన్నత విద్య అనేది ఒక మంచి ఎంపిక. ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్త్రీలకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. విదేశీ యోగం కలిసి రావచ్చు. రైతులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. రెండవ వారం మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోవడానికి సంకోచించకండి. మీ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. వృత్తి జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకుంటారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. ఇది పురోగతికి మార్గం సులభతరం చేస్తుంది. బడ్జెట్కు అనుగుణంగా ఖర్చులను నియంత్రించుకోండి. ఈ రాశివారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. రాహువు, కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా సంపాదించవచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. విదేశాల్లో పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో కొన్ని రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ కారణంగా ఏదైనా చట్టపరమైన సమస్యల్లో పరిష్కారం పొందుతారు. మీరు ఊహించని ధనలాభం వచ్చే అవకాశం ఉంది. మూడవ వారం మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. మీ ప్రభావం కారణంగా ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది. కొత్త కంపెనీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని గ్రహాల కలయిక వల్ల మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీరు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. మీ సోదరులు, స్నేహితులు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటారు. రాజకీయాల్లో పనిచేసేవారు ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది. మీ ప్రేమ సంబంధంలో మధురంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. వివాహితులు భార్య నుంచి పూర్తి సహకారం, మద్దతు పొందుతారు. 4వ వారంలో షేర్ మార్కెట్, లాటరీల నుంచి ఎక్కువ డబ్బును పొందే అవకాశం ఉంది. ఉన్నత విద్యను అభ్యసించే వారికి మంచి విజయాలు లభిస్తాయి. టెక్నాలజీ రంగంలో ఉండే వ్యక్తులు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. పనిలో ఉండే వ్యక్తులు మంచి విజయం సాధిస్తారు. ఆదాయం విషయంలో శుభప్రదంగా ఉంటుంది. లాభాలు, పురోగతికి అవకాశాలను పొందుతారు. ఉద్యోగాలను మార్చుకుంటే మీరు మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఈ సమయంలో మీరు క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి. వీలైనంత ఎక్కువ సమయం గురు మంత్రాలను పఠించాలి. కెరియర్ పరంగా మంచి గుర్తింపు పొందుతారు. అదే సమయంలో మీ పై అధికారులు లేదా మేనేజర్లతో కొన్ని అపోహలు ఉంటాయి. వారితో సంభాషించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు కారణంగా తప్పులు చేసే అవకాశం ఉంటుంది.
తప్పులు జరగకుండా చూసుకోవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ నెలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే అదే సమయంలో గత నెలతో పోలిస్తే ఇది బాగా ఉంటుంది. ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి కోలుకోవడం జరుగుతుంది. మీ సామాజిక స్థితిలోనూ కొంత పెరుగుదల ఉంటుంది. అదే సమయంలో మీ పై అధికారులు లేదా మేనేజర్లతో కొన్ని అపోహలు తొలగుతాయి. మీ పై అధికారుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవడం జరుగుతుంది. చర్మ, నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితం మిశ్రమంగా ఉంటుంది. మొదట కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు తమ రంగంలో బాగా రాణించగలుగుతారు. వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపారంలో మంచి వృద్ధిని చూస్తారు. అయితే ఆదాయం తక్కువగా ఉంటుంది. భాగస్వామ్య ఒప్పందాలకు, కొత్త వెంచర్లకు ఇది మంచి నెల. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కానీ, వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్త అవసరం. విద్యార్థులు చదువు, పరీక్షల్లో బాగా రాణిస్తారు. విదేశాల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందనున్నాయి. ప్రథమార్థంలో చికాకుగా ఉండడం, ఎక్కువ సమయం వినోద కార్యక్రమాలతో గడపడం చేస్తారు. ద్వితీయార్థంలో చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపారంలో మంచి వృద్ధిని చూస్తారు. అయితే ఆదాయం తక్కువగా ఉంటుంది. భాగస్వామ్య ఒప్పందాలకు, కొత్త వెంచర్లకు ఇది మంచి నెల. విద్యార్థులు చదువు, పరీక్షల్లో బాగా రాణిస్తారు. విదేశాల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందనున్నాయి. నెల ప్రారంభంలో చికాకుగా ఉండడం, ఎక్కువ సమయం వినోద కార్యక్రమాలతో గడపడం చేస్తారు. తర్వాత చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. మీ ఆలోచనలు, అభిప్రాయాలతో వ్యక్తులను విశ్వసించే ముందు మీరు 1కి 2 సార్లు ఆలోచించాలి. మీరు రాజకీయ రంగంలో లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విజయాలపై కొంత విచారణ కూడా త్వరలో జరగవచ్చు. డబ్బు ప్రవాహం ఇప్పుడు ఊపందుకున్నట్లు కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అందరిలోనూ గుర్తింపు ఉంటుంది. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. స్థలాలు, వాహనాలు కొంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. స్వల్ప అనారోగ్యం ఉంటుంది. వ్యాపారాలలో ముందడుగు ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, కళాకారులకు సన్మానాలు అందుతాయి. ఉద్యోగంలో స్థానచలన సూచనలు ఉన్నాయి. సహోద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచించి అడుగు వేయాలి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రారంభించిన పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయం సందర్శిస్తారు. అనవసరపు పరిచయాలతో ఇబ్బంది పడతారు. పాటించవలసిన పరిహారాలు: శ్రీ నారాయణ మంత్రాన్ని జపించాలి. ఇష్టదేవతా ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. శివునికి గోక్షీరంతో అభిషేకం చేయించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. దేవాలయాలకు పూజ కోసం తెలుపు రంగు పుష్పాలను సమర్పించాలి. దేవాలయాలలో పాలు, చక్కెరతో చేసిన శ్వేతాన్నం నివేదన చేయాలి. తెల్లని ధాన్యం, తెలుపు రంగు వస్త్రాలు, శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, ఒక్కలు, అరటి పండ్లు 51 రూపాయల దక్షిణ పెట్టి దానమివ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.